హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ వరల్డ్. ఐఎమ్ పల్లవి శ్రీనివాస్. సో ఇవాళ వ్లాగ్ వచ్చి మటన్ కర్రీ. మటన్ కర్రీ నువ్వేం చెప్పేది నాకు తెలుసులే అనుకుంటున్నారా? సారీ అండి, ఇది నా స్టైల్లో నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మటన్ క్లీన్ చేసేసుకున్నాను. అందుకే ఆనియన్స్, పచ్చి కొబ్బరి, క్యాషూ నట్స్, జీడిపప్పు నానబెట్టుకున్నాను. మటన్ బాగా కడిగేసి ఫస్ట్ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. వాటరు, నెక్స్ట్ టర్మరిక్, కొద్దిగా సాల్ట్, ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. లేత అయితే 3-4 విజిల్స్ అయితే సరిపోద్ది. కొంచెం ముదురు అంటే పొటేలి టైప్ అయితే చూడండి. గార్లిక్, పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు నేను పెట్టేసుకున్నాను కలిపేసి. సో స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ కావాల్సిన మసాలాకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. జీడిపప్పు నానబెట్టాం కదా, అది, పచ్చి కొబ్బరి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకున్నాను. సింపుల్. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్స్ వచ్చేసింది, 5 విజిల్స్ వచ్చేసింది. అది కుక్కర్ ఓపెన్ చేయగానే అబ్బా ఆ స్మెల్కే బాబోయ్ నాకు తినేయాలనిపించిందండి. తినేసాను అనుకోండి. ఒక ముక్క అయితే తినేసినాను. సో మటన్ బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని గరం మసాలా వేయకపోతే ఎలాగండి, మెయిన్ అంటే నేను గ్రైండ్ చేయను, చెక్క వేసేసాను, కొన్ని లవంగాలు వేసాను, కర్రీ లీవ్స్ వేసాను, కరివేపాకండి వేసాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, అంటే ఎక్కువ మీన్స్ మసాలా ఐటమ్స్కి ఆయిల్ ఉంటేనే అండి నీసు వాసన రాకుండా ఉంటుంది. బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఒక 2.5 స్పూన్ కారం వేసాను, మళ్ళీ ధనియా పొడి 2 స్పూన్స్ వేసాను, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి. సో అలా నూనె అంతా పైకి తేలిన తర్వాత కొంచెం పుదీనాకులు, కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత బాగా కలపాలి. బాగా అలా చూడండి, అలా వచ్చేసాక గరం మసాలా. ఇందులో మధ్యలో నేను కొబ్బరి పేస్ట్ కూడా వేసేసానండి, గమనించలేదా? కొబ్బరి పేస్ట్ వేసాను, అదే పచ్చి కొబ్బరి తురుముకున్నాం కదా. ఇప్పుడు ఉడికిపెట్టినవి ఆ నీళ్ళు అలానే వంపుకోకుండా ఆ నీళ్ళతోనే కలిపేశాను. బాగా చిక్కగా దగ్గర పడే వరకు ఉడకబెట్టుకుని చూడండి. ఫుల్ నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళన్నీ బాగా దగ్గర, ఇంకా థిక్ కావాలనేసి, ముద్దలే కదా కొంచెం పలచగా కూడా ఉండాలి. సో నాకు కొంచెం థిక్ గ్రేవీ లాగా ఉంటే చాలు. సో అందుకోసం చూసారా, అబ్బా డన్. ఏమున్నాయి కదా, సూపర్. తింటే ఆహా ఏముంటుందండి ముద్దలేకి. చూసారా అప్పటికే కృతి దాన్ని ఉండలేక తినేసాను అనమాట. చూడండి ముద్దలేకి సూపర్ టేస్ట్, ఆ టేస్టే వేరండి అసలు. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. Thank you guys. Bye.